అందరికీ నమస్కారం. ముందుగా ఈ మాటలు వింటున్న మీ హృదయానికి, ఆ మనసుకి థ్యాంక్ యూ వెరీ మచ్. మేనిఫెస్టేషన్లో ఒక 7 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్ని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. బట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి చెప్పబోయే ముందు అసలు మేనిఫెస్టేషన్లో టెక్నిక్స్ యొక్క అవసరం ఏముంది, అందులో ఏ టెక్నిక్ చాలా మంచిది. చాలా మంది నన్ను పర్సనల్గా కూడా అడిగారు. 369 టెక్నిక్, వాటర్ సంథింగ్ అదేంటి వాటర్ గ్లాస్ టెక్నిక్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి కదా. ఇందులో బెస్ట్ టెక్నిక్ ఏంటి? నేను మన లాడర్ టెక్నిక్ కూడా ఒకటి చెప్పాను. బేసికల్లీ మేనిఫెస్టేషన్లో టెక్నిక్స్ని కనుక మీరు సరిగ్గా యూజ్ చేయాలి అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఉన్న ఫండమెంటల్ పాయింట్స్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ ఫండమెంటల్ పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ టెక్నిక్స్ వెనకాల పడితే ఖచ్చితంగా మీకు ఏ టెక్నిక్ మంచిది, అంటే మీరు ఆ టెక్నిక్ సరిగ్గా చేస్తున్నారా లేదా అనే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా మంది నేను విజువలైజేషన్ సరిగ్గా చేయలేకపోతున్నాను, ఏం చేయాలి, అఫర్మేషన్స్ ఏ రకంగా చేయాలి. ఇప్పుడు 369 టెక్నిక్లో మార్నింగ్ 3 times, ఆఫ్టర్నూన్ 6 times, ఈవినింగ్ 9 times ఇట్లా రాయాలి కదా. కొంచెం అటు ఇటు అయినా పర్లేదా, 21 days చేయాలా, 30 days చేయాలా, ఇలా ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి, డౌట్స్ వస్తాయి. సో అందుకే ముందు టెక్నిక్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుసుకుంటాయి. టెక్నిక్స్ అవసరం ఎందుకు అని తెలుస్తాయి. దెన్ యూ కెన్ క్రియేట్ టెక్నిక్స్ ఆల్సో. మీకు మీరు ఆ టెక్నిక్స్ కూడా క్రియేట్ చేసుకుంటారు. సో నేను 7 daysలో 7 టెక్నిక్స్ ఒక్కొక్కటి చెప్పబోతున్నాను. బట్ దానికంటే ముందు మేనిఫెస్టేషన్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, మీకు ఏం కావాలో క్లియర్గా డిసైడ్ కావాలి. ఏం కావాలో క్లియర్గా డిసైడ్ కావాలి. మనీ, జాబ్, ఫేమ్, థింగ్స్ అంటే కార్ కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ అప్పులు తీరిపోవడం అనేది కూడా మనీ దగ్గర వచ్చేస్తుంది. సో ముందు మీకు ఏం కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వండి. వీళ్ళైతే పెన్ను పేపర్ తీసుకొని క్లియర్గా, అంటే మరీ క్లియర్గా డిసైడ్ కావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎంత క్లారిటీ ఉంటే అంత తొందరగా నెరవేరుతుందట కదా. బట్ నాకు అంత క్లారిటీ లేదు అని. అసలు క్లారిటీ లేదని అనుకునేది నువ్వే కదా. ఎంత క్లారిటీ ఉంటే అంత పర్లేదు. క్లారిటీ ఇంతే ఉంటుందని మీరేం డిసైడ్ కాకండి. మీరు ఎలాగో ఉన్నారో అలాగే మొదలు పెట్టండి. సరిగ్గా లేనేమో అన్న భావనతో మొదలు పెట్టకండి. ముందు ఇది పూర్తిగా విన్న తర్వాత మీకు ఒక ఐడియా ఏదో వస్తుంది. ఇప్పుడు మనీ అనుకోండి, నాకు ఎంత మనీ కావాలో తెలియదు, నాకు కోట్ల డబ్బులు చాలా ఇట్లా రావాలి అని అట్లనే రాసుకోండి. ఇట్లనే ఆలోచిస్తే కరెక్ట్, ఇట్లనే చేస్తే రైట్, ఇట్లా చేస్తే రాంగ్ అనేది అసలు లేనే లేదు. మీరు మీ మనసులో చూడండి, మీరు ఎట్లా ఆలోచించినా అది కరెక్టే, మీరు ఎట్లా రాసుకున్నా కూడా కరెక్టే. ఎందుకంటే మీ లోపల ఉన్నదానికి తెలుస్తుంది. ఒక చిన్న పాప ఉంది, బేబీ, 1-2 సంవత్సరాల పాప ఉంది. పాప వెళ్ళి 2-3 years పాప వెళ్ళి వాళ్ళ అమ్మకి కొన్ని విషయాలు చెప్తూ ఉంది అనుకోండి, మాట్లాడుతూ ఉంది. ఆ చిన్న పాప సరిగ్గా మాట్లాడుతుందా లేదా అనేది కాదు, కానీ ఎట్లా మాట్లాడినా సరే వాళ్ళ అమ్మ అయితే అర్థం చేసుకుంటుంది. అవును కదా. ఎందుకంటే 2-3 years పిల్లలకి మాట్లాడడం సరిగ్గా రాదు, బట్ అమ్మ అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా సరే కొంచెం తప్పులున్నా అట్లా ఎట్లున్నా అర్థం చేసుకుంటుంది. అలాగే మన మనసు చిన్న పాప లాంటిది అనుకోండి. దట్ హయ్యర్ పవర్, యూనివర్సల్ పవర్, డివైన్ పవర్ అర్థం చేసుకుంటుంది. ఆ ఇంటెన్షన్ ఇంపార్టెంట్, అంతేగాని ఆ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు డబ్బులు కావాలి అంతే. సో ఏ రకంగా పాస్ట్ టెన్స్లో థింక్ చేయాలా, ప్రజెంట్ టెన్స్లోనా, ఫ్యూచర్ టెన్స్లోనా, ఇవన్నీ కూడా వేస్ట్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందంటే మీకు తలనొప్పి వస్తుంది. ఇలా తలనొప్పి తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా సెషన్స్లలో అవన్నీ అవసరం లేదన్న వెంటనే అమ్మయ్యా అనుకుని ఫ్రీగా రిలీఫ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎలా చెప్పినా దిస్ యూనివర్స్ విల్ టేక్ కేర్. మీరు సరిగ్గా గమనిస్తే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో కాకుండా, ఈ మెథడ్స్ ఏవి ఫాలో కాకుండా సక్సెస్ అయిన వాళ్ళు లేరా? డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు లేరా? చూడండి, పద్ధతులన్నీ కూడా మన కోసం, మనం బాగుండడం కోసం ఏంటి, మన కోసం మనం సృష్టించుకున్నాయి. వాటిల్లో చిక్కుబడిపోయి వాటిని పర్ఫెక్ట్ గా ఫాలో కావాలని తలనొప్పి తెచ్చుకుంటే అసలు ఏమంటారు, మొదటికే మోసం వస్తుంది. సో అందుకే నేను టెక్నిక్ చెప్పబోయే ముందు ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ దిస్ అవేర్నెస్. మీరు ఇంపార్టెంట్, మీరు చూడండి, టెక్నిక్స్ అయితే కాదు. సో మేనిఫెస్టేషన్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్లియర్గా మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి. క్లియర్ అంటున్నప్పుడు దానికి ఏమి రూల్ బుక్ లాంటిది ఇట్లనే ఉంటాయని క్లియర్ అనేది ఏం లేదు. మీ మనసులో తోచిన విధంగా మీరు అనుకోవడమే, అంతే.
అది మీరు వీలైతే ప్రజెంట్ టెన్స్ లో ఎందుకు అనాలనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. సో మెయిన్ థింగ్ ఏం కావాలో క్లియర్ గా డిసైడ్ చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, మేనిఫెస్టేషన్ లో మిస్ అవుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు కోరుకున్నది ఇప్పుడు ఇక్కడ ఈ క్షణము మీ సొంతం అయిపోయింది అనే భావన. ఏది మీ సొంతం అని భావిస్తారో, సో ఆ భావనని బట్టి మీ ఫ్యూచర్ లో మిగతాదంతా కూడా అది సాక్షాత్కారం కావడం, మీ కళ్ళ ముందుకు రావడం, అది ఫిజికల్ రియాలిటీలోకి అంటే భౌతిక ప్రపంచంలో అది వాస్తవంగా ఉండడం అనేది ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. ఇది సీక్రెట్ బుక్ లో కూడా ఇదే నమ్మడం అని అంటారు, నమ్మడం. బట్ నేనేమంటున్నానంటే, నమ్మడం అనే నమ్మకం అనే పదం చాలా అరిగిపోయింది. ఏంటంటే అది నమ్మకం అనే పదాన్ని వాడుతున్నప్పుడు అదేదో తెలిసిపోయింది, నాకు నమ్మకం ఉంది అన్నట్టుగా అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ ఫీల్ ఇప్పుడు చూడండి, ఏది మీ సొంతం అని మీకు ఒక ఇల్లు కావాలి, కారు కావాలి, జాబ్ కావాలి, ఓకే ఇది క్లియర్ కదా. ఆల్రెడీ జాబ్ మీ సొంతం అయిపోయింది అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇంకా దాని గురించి ఆలోచిస్తారా? చూడండి, ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ ఉందో దాని గురించి మీరు ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. అంటే ఒక్కసారి మీరు ఫిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మీ సొంతమైందని ఒక చిన్న భావన, రోజు ఉదయం లేచో రాత్రి పడుకునేటప్పుడు 10-15 నిమిషాలు గడ్డేస్తే చాలు, ఆల్రెడీ మీ సొంతం అయిపోయింది అని ఒక భావన చాలు. సొంతం అయిపోయింది అనే భావన తర్వాత దాని గురించి డెస్పరేట్ గా ఆలోచించరు ఇక. బట్ ఇక్కడే అంటే నేను 30 days సెషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒకతను, అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు కావాల్సిన దాని గురించి అని చెప్పారు. అదేంటి సార్, ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది అంటారు కదా, మనం ఆలోచించడం ద్వారానే జరుగుతుంది అంటారు కదా, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారు, నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అని. ఆలోచించాలి, ఏం కావాలో ఆలోచించండి, డబ్బులు కావాలి అంతే, ఫిక్స్. అంతకు మించి ఆలోచనకి అసలు ప్రియారిటీ లేదు. మీకేం కావాలి అనేది నిర్ణయించుకోవడం వరకే మాత్రమే మీరు ఆలోచించాలి. ఆ తర్వాత ఆలోచనకి పనే లేదు ఇక. ఆ తర్వాత కూడా ఆలోచనని పట్టుకొని మోస్తే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మనము చెప్పులు వేసుకున్నాం, బయటికి వెళ్ళినాం, ఎక్కడ ఇప్పాలి చెప్పుల్ని? చెప్పులు అవసరం ఉంది, ఎంత అవసరం ఉన్నా అది ఏమంటారు గడప బయటని ఇప్పేసేయాలి, ఇక దాన్ని అక్కడనే వదిలేసేయాలి. అంటే మనం బైక్ ను వాడుకొని ఇంటి ముందు వదిలేస్తాం, లేదా ఇంట్లో కింద పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకుంటాం, దాన్ని అక్కడనే వదిలేయాలి. దేన్ని ఎక్కడి వరకు వాడుకొని ఎక్కడ వదిలేయాలో తెలిస్తే అసలు దీన్ని డిటాచ్మెంట్ అంటారు. నాకు బాగా నచ్చే పదం డిటాచ్మెంట్, లెట్ గో, సరెండర్. అసలు ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసా నిజంగా. అంటే ఐ మేనిఫెస్టెడ్ ఫ్యూ థింగ్స్ ఈవెన్ without thinking, without visualization also. Just I wrote in my book, నాకు తెలియదు how it's going to happen, and I surrendered everything. And after few weeks, few days తర్వాత then అసలు అది మేనిఫెస్ట్ అవుతుందనే విషయం నాకు తెలియలేదు. అండ్ తీరా చూస్తే ఏంటంటే, నేను ఆ బుక్ లో రాసుకున్నది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఈవెన్ ఐ డి నాట్ థింక్ అబౌట్ ఇట్, ఎట్లా జరగాలి, రోజు విజువలైజేషన్ కూడా చేయలేదు. జస్ట్ ఒక 2 days పెన్ను పేపర్ పెట్టి రాసుకొని ఆల్రెడీ జరిగిపోయింది అన్న భావనతో ఉంది. అండ్ దట్ ఎవ్రీథింగ్ విల్ టేక్ ఎట్ దట్ హయ్యర్ పవర్. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఎక్కువ థింక్ చేయండి, ఎక్కువగా విజువలైజ్ చేయండి. ఎందుకంటే నాకు ఒకప్పుడు ఈ విజువలైజేషన్ థింకింగ్ బాగా పిచ్చిలేసింది అన్నట్టు. అనుకుంటే జరగకపోవడం అంటే ఎప్పుడు డెస్పరేట్ గా ఉండేది, అమ్మో థింక్ చేయాలా, ఇంకా ఏమో మనసులో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే ఒక రకమైనటువంటి ఇబ్బందికి అలా గురవుతున్న ప్రాసెస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా, అనుకోకుండా, అదృష్టం కొద్దీ దెన్ మనలోనే ఒక పవర్ ఉంటుంది. అండ్ ద హయ్యర్ పవర్ ఈస్ దేర్. అండ్ ఎన్లైటెడ్ బీయింగ్స్ అంటారు కదా, రమణ మహర్షి, బుద్ధుడు, అండ్ ముఖ్యంగా ఓషో బుక్స్ ఇటువంటివి. ఇంకా అండ్ ఐ వాజ్ డ్రాన్ టు దట్ స్పిరిచువల్ పాత్. ఆ తర్వాత నుంచి అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ అసలు ఆలోచనలన్నీ కూడా వేస్తే, మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకుని ఊరికే అట్లా ఉండడమే, మిగతాదంతా అదే జరిగిపోతుంది. అసలు ఈ థాటే నాకు ఎంత ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అంటే, ఇంత సింపులా, దీన్ని పట్టుకొని దీన్ని కూడా కాంప్లికేట్ చేసుకుంటున్నాం మనం. అసలు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి, ఆల్రెడీ జరిగింది అన్న భావన, కేవలం ఆ భావన ఒకటే చాలు మీకు. ఇప్పుడు ఈ భావన వెంటనే రాదు కదా, ఈ భావన రావడం కోసం టెక్నిక్స్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు విజువలైజ్ చేస్తాం, విజువలైజేషన్ టెక్నిక్ గొప్పదా అంటే, మీరు కళ్ళు మూసుకొని ఒక ఇంట్లో ఉన్నట్టో, లేదా జాబ్ మీ సొంతం అయినట్టో, జాబ్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఊహలన్నీ కూడా చేస్తుంటే ఆల్రెడీ మీ సొంతం అయిపోయిందంటే నెమ్మదిగా మీ మనసు స్వీకరించడం మొదలు పెడుతుంది.
సో ఇప్పుడు అలా స్వీకరిస్తున్నప్పుడు అది మీ సొంతం అయిపోయింది అనే భావన ఆ క్షణంలో కొద్ది క్షణాల పాటు మీరు ఫీల్ అవుతారు చాలు. దట్ ఫీలింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ వరల్డ్. మీరు కోరుకున్నది మీ కళ్ళ ముందు తీసుకొస్తారు. జస్ట్ ఇంట్లో కూర్చొని మీకు ఏం కావాలో డిసైడ్ అయ్యి ఆ ఫీలింగ్ తో ఉండండి. మీ కళ్ళ ముందు కాళ్ళ దగ్గరికి అది రాకపోతే నన్ను అడగండి. బికాస్ ఐ డిడ్ దిస్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. అలాగని నేను పని చేయనా అంటే చేస్తాను, బట్ చేసే పని లోపల అది కంప్లీట్ ఫ్రీడమ్. నేను అనుకున్నది ఎట్లయినా నా కోసం జరుగుతుంది కదా. ఇంకా ఈ చెయ్యాలి అని ప్రెషర్స్ ఏముంటాయి? నచ్చితే చేస్తాం, లేకపోతే తీసి పక్కన పెడతాం. దట్ ఫీలింగ్ ఇస్ ఎనఫ్. నెవిల్ గోడార్డ్ బుక్ ద ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అనే బుక్ చదివిన తర్వాత నెవిల్ గోడార్డ్ అవేకండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్, ఇమాజినేషన్, తర్వాత రోండా బన్ను రాసినటువంటి ద గ్రేటెస్ట్ సీక్రెట్, ద పవర్ ఆఫ్ నవ్వు, ఓషో బుక్స్, ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది మేనిఫెస్టేషన్ మీద. అండ్ తెలుసో తెలియకో ఐ స్పెండ్ మెనీ అవర్స్ ఆన్ దిస్ బుక్స్. వాటిని చదివేవాడిని, మెడిటేషన్ చేసేవాడిని. ఎస్పెషల్లీ ఐఆమ్ దట్ అనే బుక్ ఉంటుంది నిసర్గదత్త మహారాజ్ది. అంటే ఇదంతా నేను మేనిఫెస్టేషన్ చేయాలనే ఉద్దేశంతో చదవాలి. జస్ట్ వాటిని చదువుతుంటే హ్యాపీగా అనిపించేది. జస్ట్ ఐ ఎంజాయ్డ్ దోస్ బుక్స్ అంతే. అసలు అంటే తర్వాత అర్థమైందంటే ఈ క్షణాన్ని మనం ఆనందిస్తూ ఉంటే భవిష్యత్తు దాన్నదే సృష్టించుకుంటది అని. కనీసం నో నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. కేవలం ఇప్పుడు ఈ క్షణంలో మనం చేస్తున్న పనిని ఏది ఆనందమో, నిజానికి ఏంటంటే లోపల ఎన్నో భయాలు ఉన్నప్పటికీ కూడా నాకు బుక్స్ చదవడంలో, ఆ నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడంలో, మెడిటేషన్ క్లాస్కి వెళ్ళడంలో, కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. జస్ట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మిగతా ప్రపంచాన్ని గాలి కొలేసి ఇవో ఇట్లా చేయడంలో నాకు ఆనందం ఉంది, నేను ఇది చేస్తా, ఏమన్నా జరగదు. ఐ నెవర్ మైండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మై ఫ్యూచర్. అసలు ఏం జరిగితే అది జరగని, ఇవో ఇదైతే నేను ఆనందిస్తున్నా. ఇలాంటి ఆనందం నాకు ఎక్కడ దొరకలేదు. ఇక నేను ఫ్యూచర్లో ఏం చేస్తానో, ఏం సంపాదిస్తున్నానో నాకు తెలియదు. నేను అనుకున్నది మేనిఫెస్ట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్న విధంగా. ఎందుకంటే బుక్స్ లోపల ఉన్న, అంటే కొంతమంది బుక్స్ కొంతమంది వింటూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉంది. నేను బుక్స్ చదవడంలో విపరీతమైన ఆనందాన్ని అనుభవించేది. అందులో కొన్ని వాక్యాలు చదువుకుంటూ వాటిని మెడిటేషన్ చేస్తూ అలా తెలియకుండా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళేది. ఎప్పుడు కూడా కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయలేదు. ఏ రోజు కూడా బలవంతం పెట్టుకోలేను అన్నీ నేను. అసలు అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఏమైతుంది ట్రై చేద్దాం అన్నట్టుగానే ఉండేది. సో అది నిజానికి అట్లాగే మేనిఫెస్టేషన్ చేయాలనే విషయం తర్వాత నాకు అర్థమైంది. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఈ క్షణంలో మీరు ఆనందంగా ఉంటున్నారా లేదనేది పాయింట్. ఈ క్షణంలో అన్ని మీ సొంతం అయిపోయింది అన్న భావనతో ఉంటున్నారు. అంటే సొంతం అయిపోయింది భావన అంటే అయ్యయ్యో నాకు సొంతం అయిపోయింది అనే భావన రావట్లేదని మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఆర్ యూ ఫీలింగ్ రిలాక్స్డ్, ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ, ఆర్ యూ ఫీలింగ్ ఏమంటారు కొంచెం రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటున్నారా చాలా, అంతే. ఎవరైతే ఈ క్షణంలో ఆనందంగా ఉంటారో వాళ్ళ భవిష్యత్తు ఆటోమేటిక్గా వాళ్ళ కంట్రోల్కి వస్తుంది. మీరు కావాల్సింది ఏంటంటే కేవలం ఈ క్షణాన్ని ఎలా ఆనందిస్తున్నారు. మేనిఫెస్టేషన్ లో మెయిన్ పాయింట్ అదే. హౌ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ దిస్ మూమెంట్, హౌ యు ఆర్ ఫీలింగ్ దిస్ మూమెంట్. ఈ ఫీలింగ్ హ్యాపీనెస్ ఇప్పుడు రాదు కాబట్టి మనం టెక్నిక్స్ వాడుతున్నాం. ఇంకా అంటే కొంతమంది నన్ను అడిగారు, ఇప్పుడు అఫర్మేషన్స్ అయినా, విజువలైజేషన్ అయినా, 369 అయినా, వాటర్ గ్లాస్ టెక్నిక్ అయినా, ఇవన్నీ టెక్నిక్స్ ఎందుకోసం? ఇవన్నీ చేయడంలో మీకు ఆనందం ఉందా, చేయండి. దీంట్లో ఆనందం లేకపోతే తీసి పక్కన పెట్టండి. ఇదంతా చేస్తే వస్తుంది, ఇది 20 సార్లు చేస్తేనే వస్తుంది, ఇది 30 సార్లు చేస్తేనే వస్తుంది అనేవన్నీ కూడా దయచేసి వీటన్నిటికీ అటాచ్ కావద్దు. అవి మిమ్మల్ని పిచ్చి లేపుతాయి. ఎందుకంటే మనందరికి లోపల భయం ఉంటుంది, ఆశ ఉంటుంది. మనం కోరుకున్నది కావాలని ఒక ఆశ ఉంటుంది. ఈ ఆశతో ఏది పడితే చేస్తాం తెలుసా. బట్ ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ జరిగేది భయంతో, కోరికతోటి, ఏది పడితే అది చేస్తే ఒక అవగాహనలోకి వెళ్ళి రావాలి. సో అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోండి. మీలో ఉన్న హయ్యర్ పవర్. అంటే హయ్యర్ పవర్ అని అంటున్నప్పుడు నిజానికి ఇంకా చాలా స్పష్టమైన పదం ఏంటంటే మీ ట్రూ సెల్ఫ్, మీ నిజమైన మీరు, అది మీలో ఉంది. ఒక్కసారి మీరు దానికి కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే అసలు మీకు ఏ టెక్నిక్లు అవసరం లేదు. అండ్ ఎందుకంటే ఆ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవడంలోనే విపరీతమైన ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అంటారు కదా. అంటే బ్రహ్మానందం అంటే మన యాక్టర్, ఆ బ్రహ్మానందం అంటే విపరీతమైన ఆనందం వేస్తుంది. సో ఎవరైతే పూర్తి ఆనందంలో మునిగి తేలుతారో వాళ్ళకి ప్రపంచం అంతా పనిగట్టుకొని మరీ పనిచేస్తుంది.
అంతేకాని ఎప్పుడు చూసినా డెస్పరేట్ లో, బాధలో, కష్టాలు ఉంటుంది, ఎప్పుడెప్పుడు వస్తాయి ఎదురు చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఎదురు చూపులు ఎట్లుండాలంటే అది అది సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. బహుశా అది కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఈ క్షణంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది పాయింట్ యాక్చువల్గా. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ అన్ని ఒక 7 days డైలీ ఒకటి చెప్తాను, దాన్ని 24 hours పాటు పట్టుకోండి. ఒకట్లా అట్లా పట్టుకోవడంలో మీకు ఆనందం ఉందా, పట్టుకోండి. లేదు పిచ్చిలేస్తుంది, తీసి పక్కన పెట్టండి. మీకు ఈ 7 days లో 7 techniques లో ఒక్క టెక్నిక్ మీకు కనెక్ట్ అయినా ఆ ఒక్క టెక్నిక్ తో 4 నెలలు ఉండండి, 2 నెలలు ఉండండి, 3 నెలలు ఉండండి, చాలు. ఇంకా మొత్తం మార్చేస్తుంది. ఇప్పుడు ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. మీకు ఇష్టం లేకపోతే, అలా చేయడంలో ఆనందం లేకపోతే దేన్నైనా వదిలిపెట్టే స్వేచ్ఛ, హక్కు పూర్తిగా మీకుంది. ఇంకొంతమంది అడుగుతారు, వాస్తుని నమ్మచ్చా, ఆస్ట్రాలజీని నమ్మచ్చా, ఈ రకమైన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మనీ వస్తుందని కొంతమంది చెప్తున్నారు. అంటే వాటి గురించి నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. వాస్తు ఉందా లేదో నాకు తెలియదు, ఆస్ట్రాలజీ ఉందా లేదో నాకు తెలియదు, పలానా వస్తువులు ఇంట్లో ఉంటే పలానా అంటే డబ్బును ఆకర్షిస్తుంది అని నిజంగా నాకు తెలియదు. బట్ నాకు తెలిసిందల్లా ఒకటి, మీ చుట్టూ ఏముంది అనే దానికంటే మీ లోపల ఏముంది అనేది మాత్రమే కన్సిడర్ చేయండి. అయితే ఒకవేళ ఆ వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీకు వస్తుంది అనే కోరికతో పెట్టుకున్నారనుకోండి, అలాంటి కోరిక మేనిఫెస్టేషన్ మెయిన్ పాయింట్, ఆ వస్తువును చూస్తుంటే మీకు ఆనందం వేస్తుందా, పెట్టుకోండి. మీకు అందులో ఆనందం ఉంటే చేయండి అంతే. ఆనందం లేకపోతే అది ఎంత పెద్దదైనా, బుద్ధుడు చెప్పని, భగవద్గీతలో కృష్ణుడు చెప్పని, ఏంటి బైబిల్లో జీసస్ చెప్పని, ఖురాన్లో ఉండని, ఇవన్నీ అనవసరం. మీరు ఎట్లుంటున్నారు, మీరే ఇంపార్టెంట్. యు ఆర్ ద మెయిన్ క్రియేటర్ కదా, మీరే కదా సృష్టికర్త. మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ కండిషన్స్ అన్ని ఎందుకు? మీకు చెయ్యడంలో ఆనందం ఉందా, చెయ్యండి. నేను చెప్తాను, ముందు చెప్తాను. జనరల్గా ఏంటంటే నెగిటివ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి, నెగిటివ్ థాట్స్ కి దూరంగా ఉండాలని చెప్తూ ఉంటారు. దూరంగా ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ అవి మనల్ని వదిలిపెడతలేవు కదా. ఇప్పుడు ఈ నెగిటివ్ ని కూడా యూజ్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అది నేను చెప్తాను. నేను సెషన్ లో ఇది చెప్పినప్పుడైతే కొంతమంది నెగిటివ్ గా ఉండద్దు అని అంటారు కదా. ఆ నెగిటివ్ ని కూడా, ఎందుకంటే దట్ ఈస్ అవర్ ఫ్రీడమ్. అది నెగిటివ్ అని అనుకుంటుంది మనమే, దాన్ని దూరం పెట్టాలనుకుంటుంది మనమే. బట్ మీరు దేన్నైతే దూరం పెట్టాలనుకుంటారో అంతగా దగ్గర అవుతుంది. ఉండనివ్వండి, లోపల ఉన్న నెగిటివ్స్ అన్ని అట్లా ఉండనివ్వండి. డెఫినెట్ గా వాటిని కూడా యూజ్ చేస్తూ మేనిఫెస్ట్ చేయాలనేంత అద్భుతంగా చేసుకోవచ్చు. సో మీరు నెగిటివ్ ఉన్నా పర్లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, మీరు ఏ టెక్నిక్స్ ఫాలో అయినా పర్లేదు, మీకు నచ్చిన టెక్నిక్ ని ఫాలో అవ్వండి. సో అన్ని టెక్నిక్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 7 days లో ఏదైనా ఒకటే పట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ మీరు సరిగ్గా ఉన్నారా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఏది మీరు సరిగ్గానే ఉన్నారు. యూఆర్ 100% పర్ఫెక్ట్. మీకు సరైన మెథడ్ ని మీరు చూజ్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ యువర్ మేనిఫెస్టేషన్ జర్నీ. ఇక్కడ రూల్స్ లేవు, కండిషన్స్ లేవు, నియమాలు లేవు. మీరు ఎలా ఉన్నా మీరు కోరుకున్న దాన్ని పొందుతారు. సో ఇప్పుడు జనరల్ గా ఇలా చెప్తున్నప్పుడు, నేను కొన్ని సెషన్స్ లో చెప్తున్నప్పుడు అంటే ఎలా ఉన్నా పర్లేదా, గుడ్ బ్యాడ్ లేదా, పాజిటివ్ నెగిటివ్ లేదా అంటే అవన్నీ మీ లోపల మీరు సృష్టించుకున్నవే కదా. జస్ట్ యు ఆర్ క్రియేటింగ్ దెమ్. గుడ్ బ్యాడ్ ఇట్లా ఉంటేనే వస్తుంది, అట్లుంటేనే వస్తుంది అన్న నియమాల్లోకి వెళ్ళి పూర్తిగా బయటికి రండి. ఆ నియమాలన్నింటినీ కూడా డిజాల్వ్ చేయడం కోసమే ఈ 7 days మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నట్టు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెక్నిక్ తీసుకొని ఆ టెక్నిక్స్ తో దాదాపు 24 hours ఉండే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, ఊరికే ముందు ట్రై చేయండి. బాగా అనిపిస్తుంటే కంటిన్యూ చేయండి. 24 hours అంతా కూడా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళనప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. అది టెక్నిక్ చెప్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. దేన్ని కూడా, ఏ టెక్నిక్ కూడా గొప్పగా చూడకండి. మిమ్మల్ని చూసుకోండి. మీరే గొప్ప వాళ్ళు, మీరే క్రియేటర్, మీరే సృష్టికర్త. అన్ని మీలో పనే ఉన్నాయి. సో బయట ఉన్న విషయాలకి పవర్ ఇవ్వకండి. మీరు వాటి మీద ఆధారపడడం మొదలు పెడితే మీరు బానిసలాగా తయారవుతారు. వాటి వెనకాల పడతారు, భయాలు అవుతాయి, టెన్షన్లు అవుతాయి. సో మీలోనే ఉంది, మీరే 100%. మీరు యు ఆర్ ద క్రియేటర్. సృష్టికర్తనే ఎప్పుడు గొప్పవాడు, సృష్టించబడేది కాదు. సో డబ్బుని పెద్దగా గొప్పగా చేసి చూడకండి, అది మీ సృష్టి. జాబ్ని పెద్దగా చేసి చూడకండి, జాబ్ వస్తేనే మీరు గొప్ప వాళ్ళు అన్నట్టుగా ఫీల్ కాకండి. అట్లా ఫీల్ అయితే మీరు ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండలేరు, మీరు ఎప్పటికీ మేనిఫెస్ట్ చేయలేరు, మీరు ఒక బానిసలాగా తయారవుతారు.
సో దేన్నైనా సృష్టించుకునే శక్తి ఉంది, అర్హత ఉంది, సమర్థత ఉంది. ఇంకా ఆ జ్ఞానం కూడా ఇప్పటికీ ఇక్కడే మీ లోపలనే ఉంది. సో ఆల్రెడీ మీలోనే ఉన్న ఆ జ్ఞానాన్ని బయటికి రానియకుండా అడ్డుకుంటున్న మీ మనసు ఏదైతే ఉందో, మీ నమ్మకాలు ఏదైతే ఉందో వాటిని క్లీన్ చేయడం కోసమే ఈ 7 days టెక్నిక్స్. అంతేగాని మీకు ఏదో కొత్తగా తెలియని జ్ఞానాన్ని ఇవ్వడం కోసం అయితే కాదు. అన్ని మీ లోపలనే ఉన్నాయి, మీ దగ్గరే ఉన్నాయి. మీరే 100%, మీరు 100% పర్ఫెక్ట్. యు ఆర్ ద మెయిన్ పిల్లర్, నాట్ ఎ టెక్నిక్స్. సో మీకు నచ్చిన టెక్నిక్ ని దాంతో సరదాగా ఆడుకోండి, ఆనందంగా ఉండండి. ఆ టెక్నిక్ పాటించడంలో మీకు ఆనందం లేకపోతే తీసి బయటకి ఇసిరేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఎన్ని రోజులు చేయాలి అనేది, ఆనందంగా ఉన్న రోజులు చేయండి. అది చేస్తున్నప్పుడు మీకు ఆనందం వస్తున్నంతసేపు చేయండి. నో రూల్స్. 20 days చేయాలా, 30 days చేయాలా, పొద్దున్న చేయాలా, సాయంత్రం చేయాలా, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టండి. మీరు ఈ క్షణంలో ఆనందంగా ఉండడము, ఆనందాన్ని మీ లోపలికి వెళ్ళి ఆనందంగా ఉండడం అంటే మళ్ళా బయట నుంచి పొందే ఆనందాల గురించి కాదు. కొంతమందికి మందు తాగితే ఆనందం వస్తుంది, కొంతమందికి సినిమా చూస్తే ఆనందం వస్తుంది, కొంతమందికి ఫుడ్ తింటే అంటే. సో బయట నుంచి వస్తువుల మీద, విషయాల మీద ఆధారపడుతూ వచ్చే ఆనందం గురించి కాదు మాట్లాడేది. సో మీ లోపల అంతరంగంలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉంటే చాలు, మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఓకే, ఈ క్షణంలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ తప్పితే మీరు ఏం చేస్తున్నారు, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఇవేవి మ్యాటరే కాదు. నో రూల్స్, నో కండిషన్స్, నో రెగ్యులేషన్స్. ఉన్నదల్లా ఒకటి, ఏం కావాలో డిసైడ్ కండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి. మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. ఆనందంగా లేకపోతే ఆ టెక్నిక్స్ ని వాడుకొని మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి, అంతే. టెక్నిక్స్ కి ఉన్న పని అది. సో మీకు ఒకవేళ ఆ టెక్నిక్స్ పాటించడంలో కూడా ఆనందం లేకపోతే తీసి పక్కన పడేయచ్చు. సో దీన్ని అర్థం చేసుకోండి. ఇందులో ఏ టెక్నిక్ గొప్పది, ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద అనే విషయాలు ఏం లేవు. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి. ఇప్పటికే చాలా మంది చాలా వీడియోలు చూసి మస్తు ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. మీరే ఇంపార్టెంట్. యు ఆర్ ద క్రియేటర్. మీకు నచ్చినట్టు ఆలోచించి సృష్టించుకునే పూర్తి స్వేచ్ఛ, హక్కు, నాలెడ్జ్ అన్ని ఇప్పుడు ఇక్కడ మీలో ఉన్నాయి. ఐ లవ్ యూ సో మచ్. యు ఆర్ ద క్రియేటర్. ఐ లవ్